మాయలు పగీరు ప్రాణం చిలకలో ఉంది, దుర్యోధనుడి ప్రాణం తొడలో ఉందంటే ఇదేదో పెట్టకదో పెచ్చకదో అనుకున్నా. ఇది విన్నాక నిజం అనిపిస్తుంది బెదరు. 1,00,000 కోట్లకి పాస్వర్డ్ ఇచ్చాను, మరి మా వాటా సంగతి ఏంటి? ఇవ్వకపోతే చెరువు ఫుల్లుగా ఉన్నప్పుడు చీమలే చేపకు ఆహారం, అదే చెరువు ఎండిపోతే చేపే చీమకు ఆహారం. ఇప్పుడు నువ్వు ఎండిన చెరువులో చేపవి. కానీ నేను చెరువులో చేపని కాదురా, సముద్రంలో తిమింగలాన్ని. చెప్తున్నాడు అన్నయ్య. రాయ్ రాయ్ ఇటొచ్చాయంట్రా. మాది గోదావరి జిల్లా అండి, మాకు కొంచెం వాటం ఎక్కువ, మధ్యస్థంగా తిరిగి ఉంటామండి. అయ్యి బాబు నాకేనండి, ఇవి చూసుకోండి కుమ్మేస్తాను. వేసుకోండి అమ్మ. వీడి గెటప్ చూసి దారి తప్పిన దండుపాలెం బ్యాచ్ ముఠా సభ్యుడు అనుకున్నా. అమ్మమ్మమ్మ, వీడు భాషకు ఎక్కువ బాబాకు తక్కువలా ఉన్నాడే. ఇంత కష్టపడి పట్టుకుంటే ఈజీగా పారిపోదాం అనుకున్నావా? ఎక్కువ లోపలికి ఎక్కువ. తీసుకొచ్చి నా బండి ఎక్కించండి రా. నీ పైన ఎన్ని ఆశలు పెట్టుకున్నాం మేము. వీళ్ళేంటి నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు? అన్నయ్య మా వాళ్ళని కూడా కొంచెం ఎక్కించుకుందాం అన్నయ్య. సార్ వాళ్ళని ఎందుకు సార్ అనవసరంగా పిలుస్తున్నారు? వీధిలో మలుపులు ఎన్నున్నాయో తెలియాలంటే వీధి కుక్కల్ని వెంట తీసుకెళ్ళాలి. అన్నయ్య నేను కూడా వస్తున్నా. కారిస్తానన్నావు. పెద్ద బ్యాచ్ వీళ్ళందరూ. వీళ్ళేంటి ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలి వెళ్ళిపోతారు? ఓ అన్న నేను వస్తున్నా, ఉండే అన్నా. ఎక్కన్నా ఎక్కువ లోపలికి ఎక్కువ పద. నంచి తేల్చాలి. నీ కాళ్ళు ముక్త సైలెంట్ గా ఉండే, డబ్బులు వస్తాయి నాకు. గట్టిగా ఏం కాదు అయిపోద్ది. వ్యాక్సినేషన్ దేనికి? జనరల్ అనస్థిషియా ఇచ్చాను సార్. తను కాన్షియస్కి రాకముందే ఐ ట్రాన్స్ప్లాంటేషన్కి హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఓ పద. బాబాయ్ బాబాయ్ లే. ఏమైంది బాబాయ్? బాబాయ్ ఎవరితను? మా బాబాయ్. బాబాయ్ 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 లే బాబాయ్. బాబాయ్ ఏం జరిగింది? ఎవరు చేశాడంతా? ఎవడు కాల్చాడు బాబాయ్? జీవితంలో నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదని నేను మోసపోయాక తెలిసిందిరా. అఖిలేదు బాబాయ్. వాడు ఆ కళ్ళ కోసం అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఆ కళ్ళలో ఏదో పాస్వర్డ్ ఉందంట. మీరు లేట్ చేస్తే ఆ కళ్ళ కోసం అమ్మాయిని చంపేస్తాడు. బాబాయ్ రైట్, తొందరగా ఎత్తండి, హెల్ప్ చేయండి. కమాన్ ఎత్తండి. లెట్స్ గో. ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ టెన్షన్ పడక వాడు అకిరణ్ తీసుకెళ్లి కళ్ళ కోసం చంపేస్తే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అకిరణ్ చంపుతాడే లేదని కాదు, వాడెక్కడున్నాడో తెలియాలి. మనకు అర్జెంట్గా ఎవడన్నా బక్రా దొరకాలి. బక్రా అంటే ఆ క్యాబ్ డ్రైవర్ సప్తగిరి గడు ఉన్నాడు కదా, బక్రాకి బ్రాండ్ అంబాసిడర్. అవును సార్, కానీ వాడేం చేయగలరు?
సేమ్ నా ఫోటో వేసినట్టు వాడి ఫోటో కూడా టీవీలో వేస్తే ఆటోమేటిక్గా వాడే బయటకు వస్తాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అవుతుంది సార్. మనం 50 లక్షల ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తే ఆడి పెద్ద కక్కుతుగాడు ఆడికి ఆడే వచ్చి మనకు సరెండర్ అయిపోతాడు. అవునరా, అలాగే చేద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ప్రకాష్ గారి సోదరి అకీరా కిడ్నాప్ కేసులో కొత్త మలుపు. ఈ ఫోటోలో కనిపిస్తున్న గిరి అనే వ్యక్తే అసలు వ్యక్తిని పోలీసులు నిర్ధారించారు. ఇతన్ని పట్టించిన వారు గాని అకీరాను అప్పజెప్పిన వాళ్లకు గాని 50 లక్షలు బహుమానం అందిస్తామని అకీరా సోదరుడు ప్రకాష్ ప్రకటించాడు. 50 లక్షల? హలో, ఆ టాక్సీ డ్రైవర్ గిరిగాడు తెలుసన్నా? నీకెందుకురా? వాడెవరు అమ్మాయిని కిడ్నాప్ చేశాడంట, పట్టిస్తే 50 లక్షలు ఇస్తారంట. టీవీలో స్క్రోలింగ్ కూడా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ బే అన్నా, నేను ఫోన్ చేశానంటే ఇన్ఫర్మేషన్ పక్కా. అమ్మాయి నా దగ్గర ఉంటే ఆడోడ కిడ్నాప్ చేయడం ఎర్రి పెట్టేవను. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఆ టాక్సీ డ్రైవర్ కాదంట. వాడెవడో తెలుసుకుంటే నువ్వు నేను ఉండవంట. వాళ్ళందరూ బొల్లారో డెన్లో ఉన్నారు. నువ్వు ఫోన్ పెట్టే. సరే, ఈ టీవీలకు ఏదో ఒక న్యూస్ పబ్లిక్ కు చూపించకపోతే అన్నం అరగదట్టుంది. ఏమన్నా నువ్వు ఒక నిమిషం. హలో, టీవీ ఛానల్ నంబరా ఇది? అవును. ఎందుకు రాబాయ్ ఫాల్తూ న్యూస్ చేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు? అది కరెక్ట్ న్యూసే. అరే ఊకోరా బాయ్, అమ్మాయి బులోరా కానీ టెన్లా ఉంది. ఫోన్ పెట్టే. మన వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. పదండి వెళ్దాం. అజయ్ గడి కిడ్నాప్ చేసేయండి, గిడి గారు కిడ్నాప్ చేసేయండి. మనకెందుకన్నా, మనం ఆ డెన్నికి వెళ్ళి అమ్మాయి ఉందో చూద్దాం. సరే బా పదన్నా. అమ్మాయి ఎక్కడరా అని చెప్తావా ముందు నాకు చెప్తావా? ఏ అమ్మాయి? నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి. ఎంత మంది అని తిరుగుతారా దాని చుట్టూ? ఉన్నది ఒక్కటి. 50 లక్షల కోసం తిరుగుతున్నా. ఇంతవరకు 50 పైసలు కూడా దొరకలే. మళ్ళీ మీరిద్దరు వచ్చారు చేతులు ఒప్పుకుంటూ. టీవీలో నీ ఫోటో ఎందుకు వేశారు? 50 లక్షలు ఇస్తావా? ఎవరేశారు? కడుపు ఉబ్బరంగా ఉందన్న, పిసుకొస్తా. పుల్ల కూడా అసలు నీకు వదిలే సమస్య లేదురా. ఆగ్రా అది పోషన్ వాచం లేస్తుంది. వాడు పారిపోతున్నాడు. నువ్వు పర్మిషన్ ఇవ్వడం నేను ఇటు పైకి వెళ్ళిపోతే సేఫ్. ఏడు ఉన్నట్టు ఎక్కడ పోయాడనా? నడరాబాయ్ అటు పోయి చూద్దాం. వీడికి జుట్టే కాదు బుర్రకు లేదు. మమ్మీ ఇది వచ్చిందంటే కర్మ 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 నా కర్మ కర్మ. ఇప్పుడు దీనికి దొరికానంటే నా జీవితం కుడితిలో పట్ట ఎలకలైపోద్ది. ఏమ్రా మా వాళ్ళని కొడుతున్నావు? రాయింద్రాని తల్లే అమ్మాయిని అవలాగా లెక్క కొడుతున్నా. వీడు నా పిల్లలతో సరసాలు ఆడుతున్నాడు. ఎవరనుకున్నావు? ఏ అమ్మాయిని లవ్ చేశానని ఈ గ్యాంగ్ నుంచి నన్ను బయటికి పంపించేసావో, ఏ అమ్మాయిని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నావో, ఏ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని నీతో తాళం చేశాను, ఆ అమ్మాయి అన్నా. ఏంద్రా నీ ఎమోషన్ ఏంది? నీ అరుపులేంది? ఇంద్రా సినిమాలో చిరంజీవికి ఇచ్చిన ఇంట్రొడక్షన్ ఇచ్చావుందిరా. ఏంద్రా నీ బాధ? ఎవర్రా నువ్వు? నా మాజీ లవ్వర్. వీడెవడు? నా పెన్మిట్లే. పెళ్లి చేసేసుకున్నావా?